మోత్కుపల్లి నరసింహులు మీ ఊరికి నీళ్ళు ఎవరు ఇచ్చిరా? నేను ఇచ్చిన. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కాదా ఈ కరెంట్ స్తంభం ఇచ్చిన? ఆ ఎలక్ట్రికల్ పోల్ నేను చేసిందే, ఈ సీసీ రోడ్లు నేను పోసిందే, ఆ హాస్టల్ నేను కట్టించిందే అని ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పుకుంటుండే. కానీ ఇప్పుడు ఈ ముచ్చట కూడా చెప్పుకోలేకట అయింది సార్ పనితనం. తెలంగాణను దెగిడిసి చంద్రబాబు నాయుడు సార్ను గంగతెప్ప లెక్కన ఎత్తి మీద ఎత్తుకుంటే మొఖం దడిచిపోయేదాకా తెలియలే మోత్కుపల్లి సార్కు ఏమైందనేది. కోటి సంపదలు పెట్టినా కోడలు బిడ్డ కాదు, అల్లుడు కొడుకు కాదని ఇప్పుడు ఎరకైంది మన మోత్కుపల్లి ఉగ్ర నరసింహులకు. ఎంత సేవ చేసినా చంద్రబాబు మనోడు కాదు, నారా వాళ్ళు నా వాళ్ళు కాదని. ఓ ఆగిండా తాత? అంతకుముందు చంద్రబాబు నాయుడు నన్ను నమ్ముతున్నాడు, నా భుజం మీద చెయ్యేసిండు, రాత్రి నా కలలకు వచ్చిండు, నన్ను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చుండబెడతా అన్నాడు, ఇక 6 ఏళ్ల దాకా నన్ను గిచ్చేటోడే లేడని చెప్పుకుంటా భూమి మీద నిలబడలే. కేవలం చంద్రబాబునేమన్నంటే కయ్యా కయ్యా మీద వాడి కరిసిండు. తెలంగాణ జనం అంతా ఒదిక్కు మొత్తుకున్నా తిట్టినా పట్టించుకోలే. పటేల్ చంద్రాల్ గారి పంచనే చేరిండు రాజ్యసభకు పంపుతాడని. ఏమైంది? ఎర్రటి కర్రు కాల్చి సల్లారక ముందుకే సంకల పెట్టిండు. రాజ్యసభ సీటు నీకెందుకు ఇస్తా, నేనేమన్నా పాగల మనిషిని అనుకున్నావా? సీట్లు అనుభవించేటందుకు మా కులపోళ్ళు లేరా అని వేరేటోళ్ళకి ఇస్తున్నాడట. అయ్యా ఇప్పుడు ఏం చేస్తావునాయనా నువ్వు? తెలంగాణ జనం వద్దంటున్నా చంద్రబాబును జోక్తివి, ఇప్పుడు ఆయన నిన్ను పట్టించుకోకుండా వేరేటోళ్ళకి టికెట్ ఇచ్చే. ఇటు తెలంగాణ జనానికి దూరం అయితివి, అటు చంద్రబాబు చల్లని ప్రేమను అందుకోకపోతివి. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది కదా. నీకు ఇప్పటికన్నా మేల్కొల్పు అయితే ఆ ఎర్రబల్లి దయాకర్ రావును మేల్కొల్పు. ఆయన కూడా ఇంకా చంద్రబాబు నామస్మరణలనే ఉన్నాడు. అమరవీరుల త్యాగాల మీద కూడా పరాశకం చేసుకుంటా మాట్లాడుతున్నాడు. ఎర్రబలికి కూడా ఎన్నడో ఎర్రటి కర్రే గాల్చి పెడతాడు 2 కాండ్ల సిద్ధాంతకర్త చంద్రబాబు నాయుడు గారు. మీ మంచికే చెప్తున్నాం చెప్పు. అమరులు త్యాగం చేస్తే అది పార్టీల కోసం చేసిండ్రు, నా కోసం కాదని నోరు పెంచుకుంటున్నాడు. ఇది చంద్రబాబును మెప్పించేటందుకు సరిపోతుందేమో కానీ తెలంగాణ జనం ఒప్పుకోరు. అర్థం చేసుకో, చంద్రబాబు నాయుడు గారికి దళితులంటే ఏ తిరిగ ప్రేమ ఉన్నదో. మా మాట విని వస్తున్న తెలంగాణ దిక్కన్న మాట్లాడమంటున్నారు తుంగతుర్తి జనం. ఇది పాట కానే కాదు.